నిత్యానంద స్వామి. పేరు చెబితే చాలు ఇంట్రడక్షన్స్ అవి అవసరం లేకుండానే ఆల్మోస్ట్ అందరూ గుర్తుపట్టేసే సన్యాసి. అయితే ఈ స్వామి ప్రవచనాల కంటే పనికిమాలిన పనుల్లో బాగా ఫేమస్ అయ్యాడు. చిత్ర విచిత్ర గెటపులు వేసి సినీ నటి రంజిత్తో రొమాన్స్ చేసి తరువాత నేను అసలు మగాడినే కాదనేసి ఫుల్ ఫేమస్ అయ్యాడు. అందుకే ఈయన మీద అయ్యారే అనే సినిమా తీసి సెటైర్ కూడా వేశారు టాలీవుడ్ జనాలు. నిత్యానంద ఎపిసోడ్ తర్వాత చాలా కాలం పత్తా లేకుండా పోయిన రంజిత రీఎంట్రీకి రెడీ అయింది. అయితే ఇక్కడ ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈమె బుల్లితెరపై కనిపించేది సీరియల్లోనో గేమ్ షోలోనో కాదు, నిత్యానంద స్వామి భజన చేసే ఒక భక్తి ఛానల్లో. పైగా ఈమె స్వయంగా నిత్యానంద ప్రవచనాలను గానం చేస్తుందట. తనకు ఎంత చెడ్డ పేరు వచ్చినా గురువుగారికి మాత్రం మంచి పేరు తేవాలని తాపత్రయపడుతుంది కాబట్టే నిత్యానంద స్వామి ప్రియభక్తురాలుగా మారింది ఈ హీరోయిన్. ఇది మనలోని రామాయణం, మన ఊరి రామాయణం, ఇది మనలోని రామాయణం. పోస్టర్ నీదేనా? పెద్ద పార్టీయే.